మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏంటి ఏం బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు. అంటే బాధగా ఉంది. ఒక ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం. అది ఎంత దురదృష్టం అవుతుంది. అది ఎంత వర్స్ట్ థింగ్. మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా, మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది. సినిమా అనేది చాలా గొప్పది కదా. ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావండి, మేము దాని గురించి ఏమనట్లేదు. బట్ ఒక సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు. అది చాలా రాంగ్. అది ఏ సినిమాకి జరగకూడదు. అది ఐ ప్రే అది నేను వెళ్తాను, అది వాట్ ఎవర్ ఇట్ ఇస్. నేను తప్పు చేశానా, నా సైడ్ ఒక తప్పు ఉంటే అది ఎవరితో పెట్టుకోను. ఆ రోజు రాత్రి 12ంటికి నా పైన నేను తప్పు చేశానంటే ఆడ పైన కాళ్ళలో పడైనా వాడిని క్షమాపణ అడుగుతాను. ఆ 12 o'clock ఐ ఫినిష్ ద జాబ్. నెక్స్ట్ రోజు వెన్ ఐమ్ గెట్టింగ్ అప్, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎనిమీస్ ఇన్ మై లైఫ్. పొద్దున్న లేస్తామో లేదో తెలియదు, ఈరోజు పడుకుంటాం, పొద్దున్న లేస్తామో లేదో తెలియదు. నువ్వు ప్రామిస్ చేయి రేపు పొద్దున్న లేస్తామని. యూ డోంట్ నో వాట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఫర్ ఎనీవన్ ఇన్ ద నైట్. సో ఎందుకు ఇంత నెగటివిటీ? ఒక మనిషి బతకడం, కోవిడ్లో చచ్చాం కదా, అందరం చచ్చిపోయాం కదా, ఇండస్ట్రీ చచ్చిపోయింది. మళ్ళీ లేపి మళ్ళీ తీసుకొచ్చి పెద్ద డైరెక్టర్స్ మన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తున్నారు వరల్డ్ వైడ్.